చేస్తాను. అందరూ శాంతిగా ఉండుటకై నేను సహకరిస్తాను. ఇంకొకరి శాంతిని నేను భంగపరచను. ప్రపంచ శాంతికి ఇదే నా శాంతి ప్రతిజ్ఞ. ఇది మన జోన్ సోషల్ కింద నా 2వ జోన్ సందర్శన. అంటే జనరలీ 2 years ఉంటాయి జోన్ చైర్మన్. ఇంతకుముందు ఒకటి చేస్తున్నాం, ఇది 2వది. జోన్ సోషల్ కూడా 2వది. మొదటిది షోలింగరం చేసాం, చాలా బాగా చేసాం. సో దిస్ నేను ఐఎమ్ కంప్లీట్లీ ఆల్ జోన్ చైర్మన్ రెస్పాన్సిబిలిటీ. జోన్ సోషల్, జోన్ అడ్వైజరీ కమిటీ, అది కూడా 2 అయిపోయాయి. ఒకటి వచ్చి మనం A5లో పెట్టాం, ఇంకోటి షోలింగరంలో పెట్టాం. సో జోన్ సోషల్. సో మనం నెక్స్ట్ కార్యక్రమం ఆర్మీ రావు గారు హిల్ స్టేషన్కి వెళ్తాం. అందరికీ నమస్కారం. ఇది ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్గా అరేంజ్ చేసుకున్నాము. సో ఈరోజు ఈనాటి మన ప్రియ ఆత్మీయ అతిథి ఆర్వీరావు గారు, 2nd VDG ఆర్వీరావు గారు, MJF లైన్ మెంబర్ 316లో అతి ముఖ్యులుగా ఉన్నారు. సో ఆయనకి ప్రత్యేకంగా మనం ఈరోజు అరేంజ్ చేస్తున్నాం. సో మిగతా అందరికి కూడా నేను నమస్కారం. జోన్ చైర్మన్స్, క్లబ్లు, నెల్లూరు క్లబ్లు, గూడూరు పుర ప్రజలు అందరూ ఆయన్ని ఘనంగా సత్కరించారు. ఈరోజు మా క్లబ్ తరఫున మేమందరం కూడా ఆయన్ని, ఎందుకంటే మాకు ప్రత్యేకమైన అనుబంధం మాకు ఆయన. సో ఎలాంటిదంటే ఆయన గత 2 సంవత్సరాల నుంచి మా సూలూరుపేటలో ఏ కార్యక్రమం అయినా తప్పకుండా అటెండ్ అవుతున్నాడు. ఫస్ట్ మా ఇనాగరేషన్ ఫౌండేషన్ క్లబ్ పెట్టినప్పుడు, తర్వాత జాతర నైట్, తర్వాత పోయిన సంవత్సరం మన ప్రెసిడెంట్ గారి ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్కి ఆయనే ఇన్స్టలేషన్ ఆఫీసరు. సో ఇలాంటివి ప్రతి కార్యక్రమం అటెండ్ అవుతుంటారు. సో అందుకని మా క్లబ్ మీద ఆయనకు ప్రత్యేకమైన అభిమానం, ఒక విధమైన ప్రేమ ఉంది. క్లబ్ వారు నన్ను ఫస్ట్ సన్మానించడం జరిగింది. ఆ తర్వాత గూడూరు BJP మరియు గూడూరు టౌన్ మరియు రోటరీ క్లబ్ వారు కూడా తర్వాత నాకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారికి మరియు ఈరోజు మన జోన్ చైర్మన్ అయినటువంటి ఆశాశాంతి గారు సూలూరుపేటకి మనల్ని పిలిచి చేయాల్సింది పోయి, ఆయన మనకి అందుబాటుగా ఉండాలనే ఉద్దేశంతో మనకి ఇక్కడ 3 క్లబ్బులు దగ్గరగా ఉన్నాయని ఆయన ఆలోచించి మనకి ఇక్కడ ఈరోజు అమరావతి హోటల్లో ఈ యొక్క జోన్ అడ్వైజరీ మీటింగు మరియు జోన్ సోషల్ ఏర్పాటు చేయడం, ఆయనకి వారి మిసెస్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఇచ్చేసిన ప్రతి లైన్ మెంబర్కి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు అందరూ సహకరించారు. ఇక్కడ ఎవరు కూడా అపోజ్ చేయాల. ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఎలక్షన్ రోజు రావడమే కాకుండా నన్ను ఓటేసి గెలిపించారు. దీనికి ప్రతి ఒక్కరికి నేను తల వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.